హాయ్ ఫ్రెండ్స్, మనము ముందు వీడియోలో కాకతీయుల యుగం నాటి వాస్తుశిల్ప కళల గురించి మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజు కూడా మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి దేవరాయలు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టారు. క్రీస్తు శకం 1410లో అతను తుంగభద్ర నదిపై బ్యారేజ్ని నిర్మించాడు. ఇది వ్యవసాయానికి ఎంతో సహాయపడింది. ఇంతవరకు నీటి కొరతతో బాధపడుతున్న తుంగభద్ర నుంచి రాజధాని వరకు 24 కిలోమీటర్ల పొడవున ఒక జలచరాన్ని తవ్వారు. ఈ కాలువలు నగరానికి ఎంతో ఉపయోగపడతాయని నిరూపించాయి కూడా. అవి అతని ఆదాయాన్ని బాగా పెంచాయి. నీటిపారుదల అవసరాల కోసం హరిహరరాయలు నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రోత్సహించారు. అతడు నగరాన్ని కూడా బాగా మెరుగుపరిచాడు. కొత్తగా కోటగోడలు నిర్మించి నగర ప్రాంత విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది. మొదటి దేవరాయ పాలన ముగిసే సమయానికి ఇటలీ నికోలో కొంటి విజయనగరాన్ని సందర్శించారు. అతను దీన్ని 96 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి 90,000 మంది సైనికులచే రక్షించబడిందని వివరించడం జరిగింది. కృష్ణదేవరాయలు గొప్ప నిర్మాత. అతను నాగలాపూర్ అనే పట్టణాన్ని స్థాపించాడు. ఇది విజయనగరానికి సమీపంలో ఉంటుంది. అంతేకాకుండా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో చెరువులను తవ్వించి గోపురములు మరియు దేవాలయాలను నిర్మించాడు. శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాలలో చెరువులను తవ్వించి గోపురములు దేవాలయాలను నిర్మించాడు. శ్రీకృష్ణ దేవరాయ పాలనలో అటు శాంతి భద్రతలలోనూ సిరి సంపదలలోనూ అధికారంలోనూ విజయనగర సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ తాను రచించిన బాబర్ నామాను స్వీయ రచనలో శ్రీకృష్ణ దేవరాయలను భారతదేశంలో అతి బలమైన రాజుగా వర్ణించడం జరిగింది. విజయనగరంలో 40 స్తంభాల మందిరం సచివాలయం పనిచేయడాన్ని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. అతను దానిని దివాన్ ఖానా అని వర్ణించడం జరిగింది. దస్త్రాలు ఎలా ఉంచారో, రచయితలు ఏ విధంగా కూర్చున్నారో కూడా వివరించడం జరిగింది. కాలువలు, సరస్సులు, ఇతర నీటిపారుదల పనులను త్రవ్వడంతో పాటు కళ మరియు వాస్తుశిల్పాలను కూడా వీరు ప్రోత్సహించారు. విజయనగర రాజులు వరాహ లేదా పనం అని పిలువబడే బంగారు నాణేలను ముద్రించడానికి ఆసక్తి చూపారు. ఇవి పెద్ద సంఖ్యలో రాజ్యంలో చలామణి అయ్యేవి. ఇవి ఆ రాజ్యం యొక్క శ్రేయస్సును తెలుపుతున్నాయి. వరాహ బరువు 52 ధాన్యాలు. వెండి, రాగి నాణేలు తెలియవు, కానీ అబ్దుల్ రజాక్ నాణేలను తయారు చేసే కంఠశాలల ప్రస్తావన చేశాడు. కానీ ప్రైవేట్ వ్యక్తులు కూడా టంకశాలలను నిర్వహించి వారి నాణేలను ముద్రించుకునే అధికారాన్ని పొందారట. విజయనగర పాలకులు తమ నాణేలపై వేరువేరు చిహ్నాలను ఉపయోగించారు. ఉదాహరణకు మొదటి హరిహరరాయలు బుక్కా నాణేలు హనుమంతుని చిహ్నాన్ని వర్ణిస్తుండగా, కృష్ణదేవరాయలు నాణేలపై వెంకటేశ్వర స్వామి, బాలకృష్ణుని చిహ్నాలను ముద్రించారు. అచ్యుతారాయలు నాణేలపై గరుడ చిహ్నం కనుగొనబడింది. తిరుమల రాజు నాణేలపై వరాహ చిహ్నం కనుగొనబడింది. ఈ నాణేల ద్వారా విజయనగర రాజులలో ఎక్కువ మంది వైష్ణవ మతాన్ని అనుసరిస్తున్నారని తెలుస్తుంది. విజయనగర పాలకులు ఆలయ నిర్మాణంలో విజయనగర శైలి అనే కొత్త నిర్మాణ శైలిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ శైలి ద్రావిడ శైలిని పోలి ఉన్నప్పటికీ ఇది దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలో పెద్ద సంఖ్యలో స్తంభాలు, ఎత్తైన అధిష్టానంతో మంటపాలు ఉంటాయి. విజయనగర దేవాలయ శిల్పాలలో చిత్రీకరించబడిన అత్యంత సాధారణ జంతువు గుర్రం. ఈ దేవాలయాలలో విస్తృతంగా చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఆలయం యొక్క మధ్య భాగంలో గర్భగృహం ఉంటుంది. దీనిలో ప్రధాన దేవతను స్థాపించడం జరుగుతుంది. దీనికి ప్రక్కనే అమ్మన్ మందిరం ఉంది. దీనిలో భగవంతుని భార్యను ఏర్పాటు చేశారు. విజయనగర శైలిలో నిర్మించిన అత్యంత అద్భుతమైన దేవాలయాలు హంపి, విజయనగరంలో ఉన్న విఠలస్వామి, హజారా రామస్వామి దేవాలయాలు, చిదంబరం తాడిపత్రిలోని పార్వతీ దేవాలయం, కాంచీపురంలోని వరదరాజస్వామి, ఏకాంబరనాథ్ దేవాలయాలు,
విజయనగర శైలి శిల్పకళకు ఇతర ఉదాహరణలు. చక్రవర్తి సందర్శన జ్ఞాపకార్థం సామ్రాజ్యం వివిధ ప్రాంతాలలో రాయగోపురాలను నిర్మించడం కూడా విజయనగర నిర్మాణానికి ముఖ్యమైన నమూనాలు. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, సాంస్కృతిక పురోగతిలో అందించిన సహకారం వల్ల భారతదేశ చరిత్రలో ఒక శాశ్వత స్థానాన్ని పొందింది. దక్షిణ పదంలో హిందూ ప్రజానీకానికి, హిందూ సంస్కృతికి ఎనలేని సేవ చేసిన విజయనగర రాజులు చరిత్ర పుటలలో శాశ్వత కీర్తిని గడించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.